అయితే ఇక్కడ చాటల వాయనం ఎందుకు ఇవ్వాలి అంటే చాట అనేటువంటిది మనకి అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటాం. అందుకని మనకి దీపావళి రోజు రాత్రి కూడా చాటల మీద శబ్దం చేస్తూ డిమ్ డిమ్ అని శబ్దం చేస్తే ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అంటారు. అంటే చాటలు అనేటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది. ఏ ఇంట్లో చాట శబ్దం అంటే చాట శబ్దం ఎందుకు అవుతుంది? కళి చాటల్ని ఉపం కదా మనం. ధాన్యం మనకి ఇంట్లో ఉంటేనే చాటల్ని మనం ఉపయోగిస్తాం. అంటే ధాన్యలక్ష్మి ఇంట్లో ఉన్నప్పుడే చాటలకి పని. అంటే ఐశ్వర్యప్రదమైంది కూడా సౌభాగ్యప్రదమైంది కూడా ఈ చాటలు అని చెప్తారు. అందుకని చాటల్ని తొక్కద్దు అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ చాటల నోము ఏ విధంగా చేయాలి? సాధారణంగా దీనికి నియమం ఏం చెప్తుంటారంటే పుట్టింటి వాళ్ళు చేయించడం, అత్తింటి వాళ్ళు చేయించాలి అని చెప్తూ ఉంటారు. అలాంటి వెసులుబాటు లేనటువంటి వాళ్ళు, అలాంటి వీలు లేనటువంటి వాళ్ళు తమకి తాము కూడా చేసుకోవచ్చు, దోషమేమీ లేదు. అయితే ఏ విధంగా చేయాలి? ఇక్కడ వరకు ఏం చెప్తారంటే మాఘమాసం నెల రోజులు కూడా మాఘ స్నానం ఆచరించి, అంటే మాఘమాసంలో చాటల నోము చేయటానికి తెల్లవారుజామునే స్నానం చేసి, వీలైతే నదీ తీరంలో స్నానం చేసి అక్కడ సైకత లింగాన్ని, సైకత పార్వతిని తయారు చేయాలిట, గౌరీదేవిని తయారు చేయాలిట. అంటే ఇసుకతో లింగాన్ని తయారు చేసి దానికి పూజ చేయాలి. షోడశోపచార పూజ పార్వతీ పరమేశ్వరులకి చేయాలి. చేసిన తర్వాత దానికి ఉద్వాసన చేసి మళ్ళీ ఆ నీటిలోని నిమజ్జనం చేయాలి. అలా నెల రోజులు చేయాలి. అయితే చాటల నోము ఎప్పుడు చేయాలి? ఈ నెల రోజులు ఈ వ్రతాన్ని కొనసాగిస్తూనే మాఘశుద్ధ తదియ రోజు కానీ, వసంత పంచమి రోజు కానీ, రథసప్తమి రోజు కానీ, మాఘ పౌర్ణిమ రోజు కానీ, అష్టమి రోజు కానీ, బహుళ తదియ రోజు కానీ, వారి జన్మ నక్షత్రం రోజు కానీ చేయవచ్చు. అయితే చేసినప్పుడు ఏ విధంగా చెయ్యాలి అంటే చాటలు తెచ్చి, ఇక్కడ ఎన్ని మనకి 16 వాయినాలు ఇవ్వాలంటే 32 చాటలు కావాలి. ఈ 32 చాటలకి కూడా చక్కగా పసుపు రాచి వాటి మీద శుభకరంగా స్వస్తిక్తో పారాణి పెడతాం. ఏమైనా పసుపులో సున్నం కలిపి దానితో స్వస్తిక్ లాగా అన్నిటి మీద వేసి, లేదా పద్మాలలాగా పారాణితో రాసి, అంటే దానికి అలంకారం, చాటలకి అలంకారం చేసి, దాని లోపల నూకలు రాళ్ళు లేనటువంటి బియ్యం, రవికల గుడ్డను పరిచి దాని మీద బియ్యం వేసి, దానిలో అద్దము, దువ్వెన, గాజులు, కుంకుమ, పసుపు ఇలాంటివన్నీ అందులో ఉండాలి. దానితో పాటు పసుపు కొమ్ములు, ఖర్జూర పళ్ళు, ఖర్జూరం అమృత ఫలంగా చెప్తాం, చీర, రవికెల గుడ్డ, ఇవన్నీ దానిలో పెట్టి, వాటిలో ఈ మంగళకర ద్రవ్యాలన్నీ పెట్టి, దాని మీద ఒక దక్షిణ కూడా పెట్టి, ఎందుకంటే దక్షిణ లేనిటువంటి దానం నిష్ప్రయోజనం అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని యథాశక్తిగా అందులో దక్షిణ కూడా పెట్టి, దాని మీద మరొక చాటను బోర్లించి, ఆ తర్వాత అక్కడ గౌరీకి, ఈశ్వరుడికి పూజ చేసి, హారతిచ్చి, నివేదన చేసి, మొదటి వాయనాన్ని ఆ గౌరీదేవికి సమర్పించి ఇంట్లోని పెద్దవాళ్ళకి కానీ, గురువులకి కానీ, ఇంటి ఆడపడుచుకి కానీ, అంటే సౌభాగ్యవతులైనటువంటి వాళ్ళకి ఈ అమ్మవారికి ఇచ్చినటువంటి వాయనాన్ని వాళ్ళకి. వసంత పంచమి రోజు సరస్వతీ పూజ ఏ విధంగా చేయాలి? మనకి రేపు వసంత పంచమి. మనకి గోపురంలో ఉండేటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి ఏ పండగకైనా 1-2 రోజులు ముందుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సరస్వతీ పూజ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. వసంత పంచమి అంటే సరస్వతి పుట్టినరోజుగా చెప్తారు, అత్యంత విశిష్టమైనటువంటి తిథిగా చెప్తారు. వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజ చేయాలని కనిపిస్తోంది. ఒకప్పుడు నారద మహర్షి శ్రీమన్నారాయణుణ్ణి అడిగాడుట, సరస్వతీదేవిని ఎప్పుడు పూజించాలి, ఏ విధంగా పూజించాలి అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పాడుట. ఆవిడ సత్వగుణం కలిగినటువంటిది, చిరునవ్వుతో వెలుగొందేటువంటిది, కోటి చంద్రుల కాంతి కలిగినటువంటిది, బంగారు వన్నెకల వస్త్రాలు ధరించినటువంటిది, రత్నాల హారాలు ధరించినటువంటిది, కరుణా దృక్కులు కలిగినటువంటిది, అమృతాన్ని తన చూపులతో కురిపించేటువంటిది. ఇదే విధంగా మనకి శ్లోకం కూడా ఉంది. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్భిర్దేవ్యై సదా వందిత. అంటే ఎవరు? యా అచ్యుత అంటే విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు, వీళ్ళందరి చేత కూడా ఎప్పుడు పూజించబడుతూ ఉంటుందిట. అంటే సకల దేవతలు ఆవిడని ఆరాధిస్తూ ఉంటారు,
సదా పూజిస్తూ ఉంటారు. ఆవిడ లేకుంటే ఎవరికి జ్ఞానము లేదుట. అందుకని అందరికీ ఆవిడ అనుగ్రహం కావాలి. అలాంటి చల్లని చదువుల తల్లి మహాసరస్వతి. ఆవిడని ఏ విధంగా పూజించాలి, ఎప్పుడెప్పుడు పూజించాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏమి సమర్పించాలి అనేటువంటి విషయం మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో కనిపిస్తోంది. ఇదే విష్ణుమూర్తి నారదుడికి చెప్పాడుట. ఎవరైనా సరే వసంత పంచమి రోజు కానీ లేదా అక్షరాభ్యాసం రోజు కానీ ఇదే విధంగా పూజ చేయాలిట. అదేవిధంగా మనకి సరస్వతీ పూజ అని దసరా నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు సరస్వతీ పూజ చేస్తాం, సరస్వతీ వ్రతం చేస్తాం. అప్పుడు కూడా ఈ విధంగానే చేయాలి. అంటే సరస్వతీ పూజ ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పాడుట. అయితే ఏ విధంగా చెయ్యాలి? అమ్మవారికి తెల్లవారుజామున ఆవిడికి సరస్వతీ యామం అంటూ ఉంటాం. అంటే తెల్లవారుజామున అరుణోదయ సమయాన్ని సరస్వతీ యామంగా మనం చెప్తూ ఉంటాం. ఆ సమయంలో అమ్మవారికి అభిషేకాలు చేయాలి. అయితే దానికంటే ముందు అసలు సరస్వతీ పూజ చేయడమే తెల్లవారుజామున చేయాలి. ఏ విధంగా చెయ్యాలి అంటారంటే, ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ అష్టదళ పద్మాన్ని పెట్టి గోపాదుక ముద్రికలు వేసి, దేంతో బియ్యం పిండితో తర్వాత రంగులతో వేసి అక్కడ కలశస్థాపన చేయాలిట. ఆ కలశస్థాపన చేసిన తర్వాత ఇక్కడ 6 దేవతల్ని ఆవాహన చేసి పూజించాలి అనే విషయం కనపడుతోంది. ఏమిటంటే, మొట్టమొదటిగా స్నానం చేసి సంకల్పం చేసుకుని దీపారాధన చేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేసి గణపతిని, అగ్నిదేవుడిని, అంటే అగ్నిదేవుడిని ప్రత్యేకంగా అంటే ఇక్కడ మనకి దీపారాధన చేయటమే, ఆ తర్వాత స్మరిస్తూ అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయటం, ఆ తర్వాత సూర్యుణ్ణి, శివుణ్ణి, విష్ణువును, దుర్గను, ఈ 6 దేవతల్ని కూడా ముందు పూజించాలిట. ఆ తర్వాత ఇష్టదైవాన్ని పూజించాలిట, కులదైవాన్ని పూజించాలిట, ఆదిత్యాది నవగ్రహ దేవతల్ని స్మరించుకోవాలిట. ఆ తరువాత పైన వేదిక మీద పెట్టినటువంటి కలశం మీదికి సరస్వతీదేవిని ఆవాహన చెయ్యాలిట. ఆ తర్వాత ఆవిడికి షోడశోపచార పూజ చేయాలిట. ఆ తర్వాత అనేక విధాల ఆవిడ్ని స్తోత్రం చేయాలి. సరస్వతి స్తోత్రాలు మనకి కొన్ని లక్షలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సరస్వతీ సూక్తం, మేధా సూక్తం, ఆ తర్వాత మనకి సరస్వతీ కవచం, యాజ్ఞమాల్క్య స్తుతి, సరస్వతీ సహస్రనామం, సరస్వతీ అష్టోత్తరం, సరస్వతీ కవచం, ఆ తర్వాత అనేక రకాలుగా సరస్వతి స్తోత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఎవరికి ఏది వీలో వాటిని చేయవచ్చు. అందులో ముఖ్యంగా చేయవలసినటువంటిది షోడశోపచార పూజ చేసిన తర్వాత సరస్వతి కవచాన్ని చదువుకోవడం, యాజ్ఞమాల్క్య స్తుతిని చేయటం, ఆ తర్వాత సరస్వతి సహస్రనామాన్ని చేయటం, సరస్వతీదేవికి అభిషేకం చేసినప్పుడు సరస్వతి సూక్తంతో చేయటం చాలా విశేషం. అయితే మనకి ఎక్కడ ఏ రూపంలో అమ్మవారికి, అంటే సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేక రూపాల్లో మనం అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. అనేక నామాలతో మనం దేవాలయాలు కట్టి అనేక రూపాలని పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాం. అయితే అమ్మవారి రూపం మహాకాళి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, మహాసరస్వతి కావచ్చు, బాలాత్రిపుర సుందరి కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ఇంకెవరైనా ఏదైనా రూపం కావచ్చు. కానీ ఏ రూపంతో పూజ చేసినా అభిషేకం చేయటం మాత్రం శ్రీ సూక్తంతోనే చేస్తూ ఉంటాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రచితస్రజాం అంటూ ఆ శ్రీ సూక్తంతో మాత్రమే మనం అభిషేకం చేస్తూ ఉంటాం. సరస్వతీదేవికి కూడా శ్రీ సూక్తంతోనూ సరస్వతీ సూక్తంతోనూ కూడా అభిషేకం చేస్తే విశేషం.